Good morning, my dears. Welcome to my class. I have already taught you simple future, being well. Now I am here with explaining you simple future, being well. అంటే being అంటే ఉండుట. చూడండి, మనం ఇప్పుడు ఉన్నాం అనుకోండి, I am. నిన్న అయితే I was. రేపైతే I will be. Here, the way in which we communicate, the way in which we write, everything should be constructive. And then that is only the reason. Everything is taught in detail. Now, I am here to explain you simple future tense. సింపుల్ ఫ్యూచర్లో మనకి బీయింగ్ అనేది స్వరూపం ఎట్లా ఉంటుంది, అది ఎట్లా వాడుతుంది అని నేర్చుకుంటూ ఉంటాం. అంటే ఇక్కడ నేచర్ ఆఫ్ సెంటెన్స్, అఫర్మేటివ్ సెంటెన్స్ మీన్స్ పాజిటివ్ స్టేట్మెంట్, ఎన్ఎస్ మీన్స్ నెగిటివ్ స్టేట్మెంట్, negative sentence, interrogative sentence for information. Interrogative sentence for information means the questions that begin with interrogative pronouns or interrogative adverbs. Interrogative pronouns are what, which, who, whom, whose. Interrogative adverbs where, when, why, how, when and so on. దాన్ని వాటితో బిగినట్లయితే వాటికి క్వశ్చన్ వర్డ్స్ అంటాం. వాటితో బిగినట్లయితే those are called interrogative sentence for information. నెక్స్ట్ ఏంటంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఫర్ కన్ఫర్మేషన్. ఆక్సిలరీస్, ఫ్యూచర్లో వచ్చేటువంటి ఆక్సిలరీస్ ఏంటి? మోడల్ ఆక్సిలరీస్ షల్, విల్, కెన్, మే, మస్ట్, వుడ్. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఆక్సిలరీస్ ఇన్ సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ టెన్స్. And the questions that begin with the auxiliaries are called interrogative sentence for confirmation. Next, negative interrogative sentences. The question itself is a negative. For example, here, won't you be in your home tomorrow? Won't it be holiday tomorrow? Like that, you have a question. And if hello kada, won't it be holiday tomorrow? Rebu nu mee ullo undava. Won't you be at your home tomorrow? Like that, these are the questions which we question. మనం ఇప్పుడు కూడా అండి ఈ యొక్క టెన్సెస్ మీద అవగాహన ఉంటే యూ విల్ బి సక్సీడ్ ఇన్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. అసలు టెన్సెస్ తెలియకుండా మనం చూసినట్లయితే ప్రతి క్వశ్చన్ కూడా యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ చూడండి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ చూడండి, లేదా క్వశ్చన్ ట్యాగ్ చూడండి, ప్రతిదీ కూడా టెన్స్ రిలేటెడ్. వితౌట్ టెన్స్ నథింగ్ ఈస్ ఆర్టింగ్, పర్టికులర్లీ ఇంగ్లీష్. దట్స్ వై వీ షుడ్ బి థరోవ్ విత్ టెన్సెస్. టెన్సెస్ నేర్చుకున్నప్పుడు కూడా డీటెయిల్గా నౌ వి ఆర్ గోయింగ్ టు నో అబౌట్ ది వే ఇన్ విచ్ బీయింగ్ వెర్బ్స్ అండ్ పొసెసివ్ వెర్బ్స్ ఆర్ యూజ్డ్ యాజ్ మెయిన్ వెర్బ్స్. ఇక్కడ చూద్దాం. చూసినట్లయితే స్ట్రక్చర్ చూస్తే, సపోజ్ నేను వచ్చే సంవత్సరం అమెరికాలో ఉంటా. ఇప్పుడులే వచ్చే సంవత్సరం అంటే ఏం చేయాలి? సబ్జెక్ట్ ఉంటావు అంటే ఉండుట, విల్ బి, ఉండాలి, మస్ట్ బి, ఉండగలను, కెన్ బి, లైక్ దట్. అంటే ఇక్కడ ఏమంటా ఉంటాం? అఫర్మేటివ్ సెంటెన్స్ అంటే పాజిటివ్ స్టేట్మెంట్. ఇట్ మీన్స్ టు సే దిస్ ఈస్ కాల్డ్ అఫర్మేటివ్ సెంటెన్స్. ఇక్కడ ఏముంటుంది? సబ్జెక్ట్ అండి. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? ఐ. నెక్స్ట్ మోడల్ ఆక్సిలరీ. ఇది ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. whenever there is a possibility of fulfilling the dream for about 60 to 80%, then you go for either shall or will అని చెప్పుకున్నాం. అంటే షల్ వాడాలంటే the subject should be either I or be అయి ఉండాలి. కాబట్టి I shall be అంటే ఉండుట. here be అనేది V1 అండి. be was been, be V1, was V2, be V3. that's why I shall be where in the United States of America, that will be the United States of America next year. వచ్చే సంవత్సరం నేను అమెరికాలో ఉంటా. అట్లాగే రేపు నేను ఆఫీస్లో ఉంటా. ఐ విల్ బి ఇన్ ద ఆఫీస్. రేపు మీ ఇంటి దగ్గర ఉంటా. ఐ విల్ బి ఎట్ యువర్ హోమ్. టుమారో రేపు స్కూల్ టైంలో స్కూల్లో ఉంటా. ఐ విల్ బి ఇన్ మై స్కూల్. లైక్ దట్ వీఆర్ రైటింగ్ ఐ విల్ బి, మస్ట్ బి, షల్ బి, కెన్ బి. Understood? So here be is used as a main verb. అది మాత్రం తెలుసుకోండి. I shall be in the United States of America next year. అంటే నేను వచ్చే సంవత్సరం ఇండియాలో ఉండను. shall be, shan't be. చూడండి, subject, modal auxiliary plus not plus be, object or complement. I shall plus not shan't be in India next year. వచ్చే సంవత్సరం ఇండియాలో ఉండను. ఎలాగంటాం? రేపు నేను డ్యూటీలో ఉండను. I won't be on duty. అర్థమైందండి? I won't be on duty. నేను
నేను రేపు స్కూల్లో ఉన్నాను, ఐ వోంట్ బి ఇన్ ద స్కూల్. లైక్ దట్ వీఆర్ గోయింగ్ టు సే. అంటే ఐ షల్ బి, ఐ షాల్ బి. ఇక్కడ ఉంటా, ఇక్కడ ఉండను. షల్ బి, షాల్ బి. నెక్స్ట్ ఏంటంటే వచ్చే సంవత్సరం నువ్వు ఎక్కడ ఉంటావు, ఇండియాలో ఉంటావు, అమెరికాలో ఉంటావు అడుగుతూ ఉంటావు. అంటే ఇక్కడ వర్డ్ ఇది క్వశ్చన్ వర్డ్, వేర్. నెక్స్ట్ ఏముంది, ఐ అనేది ఎప్పుడైతే యూ అయిందో షల్ బికమ్స్ విల్ అండి. వేర్ విల్, సబ్జెక్ట్ ఎవరండి, ఐ అనేది యూ అవుతుంది కదా. అంటే వేర్ విల్ యూ బి నెక్స్ట్ ఇయర్. వచ్చే సంవత్సరం ఎప్పుడు ఉంటారా అంట మన ఫ్రెండ్. అంటే వేర్ విల్ బి నెక్స్ట్ ఇయర్. సపోజ్ ఎవరన్నా కలర్, సార్ రేపు వద్ద మీరు ఎప్పుడు ఉంటారు సార్, వేర్ విల్ బి టుమారో బై దిస్ టైం. అట్లా మనం అడుగుతూ ఉంటాం. అంటే వేర్ విల్ యూ బి నెక్స్ట్ ఇయర్. నువ్వు వచ్చే సంవత్సరం ఎక్కడ ఉంటావు. అయితే నువ్వు వచ్చే సంవత్సరం అమెరికాలో ఉంటావా అని అంటే మనం వాడు చేసే పని మనం గెస్ చేసి అది ఎస్ నో తెలుసుకోవడానికి వేసేటువంటి క్వశ్చన్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఫర్ కన్ఫర్మేషన్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఫర్ కన్ఫర్మేషన్ బిగిన్ విత్ ఆక్సిలరీస్. సింపుల్ ఫ్యూచర్లో ఆబ్జెక్ట్స్ ఏమవుతాయి, మోడల్ ఆబ్జెక్ట్స్ ఇక్కడ ఆబ్జెక్ట్స్గా అవుతాయి. షల్, విల్, కెన్, మే, మస్ట్, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ మోడల్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ ఏమైంది, ఐ యు అయింది కాబట్టి ఇక్కడ విల్ యూ బి ఇన్ అమెరికా, ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నెక్స్ట్ ఇయర్. నువ్వు వచ్చే సంవత్సరం అమెరికాలో ఉంటావా అంటే ఉంటావా అని అడుగుతావు. అదే వద్దురా సార్, మీ ఇంటి దగ్గర ఉంటారు సార్, విల్ యూ బీ అట్ యువర్ హోమ్. ఆ వాడే విల్ యూ బీ, ఇక్కడ ఉండాలనేది లేదండి. రేపు ఉంటారా మీరు, మరి నువ్వు రేపు ఎక్కడ ఉంటారు నన్ను ఫ్రెండ్ అడుగుతారు, వేరే విల్ బీ టుమారో. అడిగేటువంటి క్వశ్చన్ బీ రావాలి. నువ్వు వచ్చే సంవత్సరం ఎక్కడ ఉంటావు, నువ్వు ఇండియా అమెరికాలో ఉంటావు, రేపు వచ్చే సంవత్సరం అమెరికాలో ఉంటావు కదా, ఎస్ ఆర్ నో అని చెప్తారు. అంటే విల్ యూ బీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నెక్స్ట్ ఇయర్. అంటే వచ్చే సంవత్సరం ఇండియాలో ఉండవా నువ్వు అంటే ఉండవా అంటే మన క్వశ్చన్లోనే నెగిటివ్. అంటే ఏంటంటే మోడల్ ఆఫ్ ఓటి వచ్చిన ఐ ఎప్పుడైతే ఇవ్వయిందో షల్ బికమ్స్ విల్. అవునా అంటే ఓంట్ యూ బీ ఇన్ ఇండియా నెక్స్ట్ ఇయర్. వచ్చే సంవత్సరం నువ్వు ఇండియాలో ఉండవా. ఈ రకంగా మనం క్వశ్చన్ చేస్తాం. సబ్జెక్ట్ కొన్ని క్వశ్చన్స్ మనం ఆడుతున్నాం. అరే నేను ఇంటి పరిస్థితిలో రేపు పొద్దున 10 గంటలకి నేను ఆఫీస్లో ఉండాలి. ఐ మస్ట్ బీ at 10 o'clock tomorrow బై అని చెప్తా ఉంటాం. రేపు సపోజ్ నేను 99% వచ్చే సంవత్సరం ఈ ఊళ్ళో ఉన్నాను రా అంటాం. ఐ వోంట్ బీ ఇన్ దిస్ విలేజ్ ఆర్ టౌన్ నెక్స్ట్ ఇయర్. వీళ్ళు ఎక్కడుంటారా, వేర్ విల్ యూ బీ, వాడు ఎక్కడుంటాడు రా అని అంటాం. వాడు వేర్ విల్ హీ బీ. అదొన్నా మనం వేసేటువంటి క్వశ్చన్ ప్రతి దానికి కూడా ఈ స్ట్రక్చర్ ఇన్వాల్వ్ అండి. ఇఫ్ యూ ఆర్ గుడ్ ఎట్ స్ట్రక్చర్ ఆటోమేటికల్లీ విల్ బి గుడ్ ఎట్. నువ్వు రెడీగా ఉంటావా వచ్చే అంటే రేపు నువ్వు వచ్చే టైం రెడీగా ఉంటావా, విల్ యూ బి రెడీ ఎట్ యువర్ హోమ్ వెన్ ఐ కమ్ టు యూ, విల్ యూ బి రెడీ, విల్ యూ బి రెడీ. నువ్వు రెడీగా ఉంటావా. ఇట్లా మనం క్వశ్చన్ చేస్తాం. నువ్వు రేపు ఫ్రీగా ఉండవా అంటే వోంట్ యూ బి ఫ్రీ టుమారో. నువ్వు రేపు ఫ్రీగా ఉండవా అంటే మన క్వశ్చన్ నెగిటివ్. అంటే మనం క్వశ్చన్ ఎక్కేటప్పుడు దాని గురించి ఉండుంటా అంటే చూసుకునేటప్పుడు ఈ బీకి వెళ్ళట్లేదు చాలా ఉండదు. మరీ చెప్తున్నానండి, ఈ టెన్సెస్ మీద అవగాహన వచ్చినప్పుడు మాత్రమే మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఎలిజిబిలిటీ అవుతాం. దట్ ఈస్ ఓన్లీ ది రీజన్. అన్ని డీటెయిల్ ఇక్కడ క్లారిటీ వచ్చిందనుకోండి, ద జర్నీ విల్ బి క్లియర్, నో డౌట్ ఎట్ ఆల్. ఇక్కడ మనకి డౌట్ పెట్టుకుని ఎదర యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ కానివ్వండి, లేకపోతే సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్లో ఫ్రేజెస్ క్లాసెస్లో వెళ్ళినప్పుడు కానివ్వండి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో నెగిటివ్ రాయాలంటే ఎట్లా రాయాలి, పాజిటివ్ డిగ్రీ రాయాలంటే ఎట్లా రాయాలి, ఒక సపోజ్ ర్యాన్ ఉంది డిడ్ నాట్ రన్ అని ఎలా రాయాలి, గోస్ ఉంది డస్ నాట్ గో అని ఎట్లా రాయాలి, అట్లాగే కన్వెన్షన్స్ వెళ్ళేటప్పుడు ఎలా వాడాలి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందు ఇక్కడ యూ షుడ్ హ్యావ్ క్లియర్ ఐడియా ఆఫ్ ది టెన్సెస్. లేకపోతే అంత గ్లోబీగా ఉంటుందండి. స్టిల్ వీ హ్యావ్ ఎ టైమ్, డోంట్ వరీ. ఈ టెన్సెస్ అవ్వాలండి, టెన్సెస్ మీద అవగాహన రావాలి, టెన్సెస్ పర్ఫెక్ట్గా చూడండి. ప్రతిదీ కూడా ఆర్డర్లో ఇవ్వడం జరిగింది. ఈ ఫాలో దిస్ ఆర్డర్ వెరీ క్లియర్లీ, ఆటోమేటికల్లీ మనం చూస్తూ ఉంటాం.
ఇప్పుడు సపోజ్ చూడండి, నేను ఇంకా 5 సంవత్సరాల్లో నేను ఒక ధనవంతుని అవుతాను. ఐ విల్ బి రిచ్ విత్ ఇన్ 10 years. ఐ విల్ బి రిచ్. చూడండి, నువ్వు సగం నోడంటూ ఉంటావు, ఈ మెడిసిన్స్ వాడితేనమ్మా నువ్వు చాలా ఆరోగ్యంగా ఉంటావు. యూ విల్ బి హెల్దీ. యూ విల్ బి హెల్దీ. నువ్వు ఎక్కువ స్వీట్ తింటే లావ్ అవుతావు. యూ విల్ బి ఫ్యాట్ ఇఫ్ యూ ఈట్ మోర్ స్వీట్. ఎన్నిటికీ వాడుతూ ఉంటాం. అరే మనం స్పీడ్గా వెళ్తే మనం టైంకి ఉంటుంది కదా. ఇఫ్ యూ డ్రైవ్ ఫాస్ట్ వీ విల్ బి దేర్ ఇన్ టైం. వీ విల్ బి దేర్ ఇన్ టైం. అక్కడ మనం ఉంటాం. నువ్వు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడితే త్వరలో పేదవాడు అయిపోతావు. యూ విల్ బి పూర్. చూడండి, యూ విల్ బి పూర్ ఇఫ్ యూ స్పెండ్ మోర్ మనీ. ఇఫ్ యూ వర్క్ హార్డ్, కష్టపడి పని చేస్తే త్వరలో ధనవంతులు అవుతావు. యూ విల్ బి రిచ్ ఇఫ్ యూ వర్క్ హార్డ్. ఇదంతా మనం ప్రాక్టికల్గా మనం చేసుకున్నప్పుడు మాత్రమే ఈ టెన్స్ ఏంటి ఎన్ని ఎందుకు తెలుసుకోవడం తెలుస్తుంది. కానీ ఏదో అలా చేసి స్కిప్ చేస్తే మాత్రం ఏమాత్రం ఉపయోగం ఉంటుందండి. దిస్ ఈజ్ మ్యాన్ ఫర్ యూ. మీకు ఒక కన్స్ట్రక్షన్ ఐడియా ఇవ్వాలని ఉద్దేశంతో ఎవ్రీథింగ్ ఈజ్ టాట్ యూ వెరీ క్లియర్లీ. ఏదో ఎగ్జామినేషన్ మోడల్ ఇవి వచ్చేస్తాయి, అదే ఆ రిజల్ట్ వచ్చేస్తుంది, అవి వచ్చేస్తుంది, ఇవి వచ్చేస్తుంది మీరు అడిగి అంటే ఉపయోగం ఉండదండి. సబ్జెక్ట్ తెలుసుకోకుండా ఎంతమంది ఎన్ని కవర్లు చెప్పినా మనకి ఏమాత్రం ఉపయోగం ఉండదు. ఆ జాబ్స్ వచ్చేసాయి, లేకపోతే ఏమో ఈ మోడల్ పేపర్గా ఉంది, దీంట్లో 2 మార్కులు ఉన్నాయి, దీంట్లో 5 మార్కులు ఉన్నాయి. ఇవన్నీ కాదండి. అసలు ముందు సబ్జెక్ట్ కొంతవరకు వచ్చిన తర్వాత అప్పుడు గేమ్ వెళ్తాం, వెయిటేజ్ వెళ్తాం. అంతేగాని ఇప్పుడు కళ్ళు మూసుకుని మనం ఏదో ఎగ్జామ్స్ వచ్చేస్తే ఇలా దీన్ని పోస్ట్ వస్తున్నాయి, ఇన్ని వచ్చేస్తున్నాయని మనం పరిగెత్తే వల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదు. మన దగ్గర దమ్ము లేదే ఎవరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా మనకి ఏమాత్రం ఉపయోగపడదు. దట్ ఈస్ ఓన్లీ ద రీజన్ ఐ ఆమ్ టెలింగ్ యూ, ఐ ఆమ్ ఇన్సిస్టింగ్ యూ, ఐ ఆమ్ ప్రమోటింగ్ యూ. స్టడీ 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 క్లియర్లీ, దెన్ ఓన్లీ the result will be yours. I think you may have understood what my ambition is. I think that you will follow all these things. Thank you very much. If you are interested, subscribe my channel, share it and like it. చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా మనకి సింపుల్ ఫీచర్ క్వశ్చన్ అయిపోయినట్లయితే చాలా వరకు క్లియర్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.